ఈరోజు వీడియో వచ్చేసి పఫ్ హ్యాండ్స్ అంటే షోల్డర్ మీద వచ్చేసి చిన్న బఫ్ వస్తుంది కదా, ఒక 3, 4, 5 కుచ్చులు వచ్చేలాగా చిన్న బఫ్ వస్తుంది కదా, అలాంటిది. ఆ బఫ్ ఎలా పెట్టుకోవాలి కటింగ్ అనేది చూద్దాము. ఫస్ట్ మనము ఎంత హ్యాండ్ లూజ్ ఎంత ఉందనేది చూద్దాము. ఇది 6.5. తర్వాత 2 ఇంచులు అనేది ఎక్స్ట్రా మనం కుట్టు కోసము లోపల ఖర్చు కోసం పెట్టుకుంటాము. మనం ఎంత పొడవు పెట్టుకోవాలి అనేది దాన్ని బట్టి నేనైతే 9 ఇంచులు పెడుతున్నాను. ఇది మనకి రావాల్సిన కొలత అన్నమాట. దీంట్లో పట్టీ వేస్తాను, ఒక 2 ఇంచెస్ తీసేసి 2 ఇంచ్ కింద పట్టీ వేస్తాను ఆపోజిట్ కలర్ తోటి. ఇప్పుడు 7 ఇంచెస్ పెట్టినా నేను. 7 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ పట్టీ వస్తే 9 ఇంచెస్ మెయిన్ మెజర్ అన్నమాట. మెయిన్ అంటే చేతి యొక్క పొడవు 9 ఇంచులు. 9 ఇంచుల్లో నేను 7 ఇంచులు తీసుకున్నాను. తర్వాత 2 ఇంచులు అనేది పట్టి వేస్తాను, అప్పుడు 9 ఇంచులు వచ్చేస్తుంది. దీనికోసము మనము ఈ 7 ఇంచులు తీసుకునే ముందు కొంచెం ఈ హెచ్చు తగ్గులు కట్ చేసుకున్న తర్వాత కొంచెం ఒక కుట్టు కోసం అనేది మళ్ళీ ఒక లైన్ వేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి 7 ఇంచులు మార్క్ చేసుకుందాము. 7 ఇంచులు మార్క్ చేసుకున్న తర్వాత మనము మళ్ళీ ఎక్స్ట్రా కుట్టు కోసము ఇప్పుడు వచ్చేసి మనకి ఇది మెయిన్ వస్తుంది, ఇది కుట్టు కోసము. ఇప్పుడు దీన్ని మనము ఎలా కట్ చేసుకోవాలి అనేది చూద్దాము. ఇది పొడవు కదా, దీని తర్వాత మనము పైన బఫ్ పెట్టుకోవడానికి 3 ఇంచులు పెట్టుకుంటాము. 3 ఇంచులు అయితే చిన్న బఫ్ కదా సరిపోతుంది. ఇంకా ఎక్కువగా పైకి కోపుగా లేసుకున్నట్లు ఉండాలి అంటే ఇంకొక 1 ఇంచు దాకా పెంచుకోవచ్చు. కానీ 3 ఇంచులు పెట్టుకుంటే చాలా నీట్గా కంఫర్ట్గా ఉంటుంది. దీని తర్వాత ఇప్పుడు మనం వచ్చేసి నార్మల్గా మనము బ్లౌజ్ ఎలా కట్ చేసుకుంటాము దాని ప్రకారము మనము రెగ్యులర్గా బ్లౌజ్ ఎలా ఉంటుందో దాని ప్రకారమే మనం మార్కింగ్ చేసుకుందాము. ఇప్పుడు ఇది వచ్చేసి కుట్టుతో కలిపి 8 ఇంచులు వచ్చింది. ఇక్కడ కూడా మనం ఒక దగ్గర 8 ఇంచులు పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత 3 ఇంచులు కిందికి చంక డౌన్ 3 ఇంచులు తీసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మనము లైన్ వేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ నుంచి చంక లూజ్ అనేది మనము తీసుకోవాలి. 7.5 ఇంచు చంక లూజ్ ఇది. 7.5 ఇంచుకి మనము ఇక్కడ నుంచి ఇది కాదు, ఇక్కడ నుంచి మనం పెట్టేసుకుందాము. ఇక్కడ నుంచి వచ్చేసి 7.5 ఇంచుకి ఒక మార్కింగ్ చేసుకుందాము. తర్వాత 2 ఇంచులు, తర్వాత మనము ఇక్కడ పఫ్ కోసము ఎక్కువగా పెట్టుకున్నాం కదా, ఇక్కడ నుంచి దీనికి ఇప్పుడు ఎలా క్రాస్ తీసుకుంటాం కదా, ఇలా తీసేసుకుంటాం కదా, దీని ప్రకారము మనము ఇక్కడ ఇలా తీసేసుకుంటాము. ఇక్కడ నుంచి ఇలా వస్తూ మనకు ఇందులోనే కలిసిపోవాలి. మళ్ళీ ఇక్కడ నుంచి ఇట్లా పెట్టేసుకోకూడదు, ఇందులోకే కలిసిపోవాలి. ఇప్పుడు ఇది మెయిన్ అనేది, ఇది కొంచెం చెయ్యి అనేది ఎక్కువగా ఉంది, లూజు చంక తక్కువగా ఉంది కాబట్టి ఈ మెజర్మెంట్ వచ్చింది వాళ్ళ బ్లౌజ్ తోటి. ఇప్పుడు మనం ఇది అనేది ఇలా పెట్టేసుకుంటాము. ఇట్లా వచ్చేస్తుంది కుచ్చు అనేది. చూడండి, ఇట్లా చిన్న బఫ్ వస్తుంది. ఇదంతా మనకి చంకకు వెళ్ళిపోతుంది. ఇట్లాగ వస్తుంది బ్లౌజ్ అనేది. ఇది మనం ఇప్పుడు కటింగ్ చేసుకుందాం. కటింగ్ వీడియోస్ కోసము, స్టిచ్చింగ్ వీడియోస్ కోసము ఛానల్ని ఫాలో అవ్వండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సిస్టర్స్. మీరు కూడా ట్రై చేయండి వీడియోస్ చూసి. ఇప్పుడు అనేది మనము ఈ 3 ఇంచెస్ ఇలా పెట్టేసుకుంటే కూర్చో ఇది అనేది మనకు కరెక్ట్గా ఆర్మ్ రౌండ్ అనేది వచ్చేస్తుంది. చాలా సింపుల్ అండి, ఏమీ ఉండదు. ఇలా పెట్టేసుకుంటాము. ఇప్పుడు ఇది అనేది ఆర్మ్ లూజ్ సరిపోతుంది. మనము యాజ్ యూజువల్ ఎప్పుడు కుట్టుకున్నట్లుగానే ఇట్లా కుట్టేసుకుంటాము, సెట్ అయిపోతుంది. బఫ్ స్లీవ్ అనేది ఇలా వస్తుంది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.